షర్మిల కాన్వాయ్ని దారి మళ్లించారు పోలీసులు. ఎనికేపాడు దగ్గర మళ్లించి మరో రూట్లో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ మళ్లింపుపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. రోడ్డుపై కూర్చొని నిరసనకు దిగారు గిడుగు రుద్రరాజు. కాంగ్రెస్ ను చూసి ప్రభుత్వం భయపడుతుందంటున్నారు షర్మిల. కాసేపట్లో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల ప్రమాణం చేయబోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆమెకు ఘన స్వాగతం పలికాయి పార్టీ శ్రేణులు. ఎయిర్పోర్ట్ నుంచి ఆమె కానూరు ఆహ్వానం ఫంక్షన్ హాల్ కి వెళ్లాల్సింది. అయితే అక్కడి నుంచి ఆంధ్రరత్న భవన్ కి వెళ్లి పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. అయితే ఎనికేపాడు దగ్గర పోలీసులు కాన్వాయ్ ని మరో రూట్ లోకి పంపించడంపై ఇప్పుడు గందరగోళం నెలకొంది. కాన్వాయ్ ఎందుకు ఆపారు అర్థం కావడం లేదు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. వెళ్ళేటువంటి ట్రాఫిక్ ని కాన్వాయ్ ఆపటం ఎందుకు? మేము వెళ్ళి చక్కగా మా అధ్యక్షురాలు తీసుకోవాలి కదా బాధ్యతలు. ఎందుకు ఆపుతున్నారు? ఇది ఎవరు సమాధానం? పోలీసులు ఏం మాకు తెలియదు అంటున్నారు, ఇక్కడేం కాదంటున్నారు. ఏమిటిది? ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకు ఆపుతున్నారు? మీరు చెప్పాలని మేము అడుగుతూ ఉన్నాం. మమ్మల్ని ఆపుతున్నారు ఎందుకు ఆపాలి? ఇదేమిటిది? ప్రజాస్వామ్యమా? ఈరోజు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నట్టుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా నేను ఛార్జ్ తీసుకోబోతున్న సందర్భంలో మా కాన్వాయ్ని కూడా ఆపడం జరిగింది. అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ను చూసి భయపడుతున్నట్టే కదా? భయపడుతున్నారా సార్? ఎందుకు? ఏం అవసరం ఉంది? రోపులు పెట్టి ఆపాల్సిన అవసరం ఏముంది? రోపులు ఎత్తండి, మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. ఇదేమైనా ఇండియా పాకిస్తానా? ఒకడు విజయవాడ అంటున్నాడు, ఇంకోటి గుంటూరు అంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు మేడం? రోపులు ఎత్తేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ కి హెచ్చరిస్తున్నాము. మీరు ఎత్తేంత వరకు మేము కదలం ఇక్కడ నుంచి. రోపులు ఎత్తేయండి, మా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి, మా వాళ్ళని రానివ్వండి. ముందుగా తీసుకున్న రూట్ మ్యాప్ ప్రకారం మీరు వెళ్తున్నారు కదా, ఎందుకు అడ్డుకున్నారు అనుకోవాలి మేడం? భయపడుతున్నారని అనుకోవాలి. ఏమనుకోవాలి?